హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఈరోజు అయితే డే 4 ఆఫ్ హెల్దీ ఈటింగ్ అనమాట. దీంట్లో అయితే నాకు ఈరోజు హల్వా తినాలి అని అనిపించింది, లైక్ షుగర్ లాంటిది. సో బట్ షుగర్ అయితే తినలేం కాబట్టి హెల్దీ ఈటింగ్ కాబట్టి సో బెల్లంతో అయితే చేయబోతున్నాను ఈరోజు. యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే సో ఈ హల్వా, గోధుమ పిండి హల్వా అనేది కనిపించింది. సో చేసేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాని మొహాన ఒక స్పూన్ గీ అనేది వేసేసాను. ఆఫ్టర్ దట్ చిన్న కటోరీ ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ గోధుమ పిండి అయితే వేసేసాను. దాని మొహాన బాగా బ్రౌన్ అయ్యేలాగా ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ కొంచెం చల్లారేదాకా పక్కన అయితే ప్లేట్లో పెట్టేసి సేమ్ ప్యాన్లో 2 కప్స్ ఆఫ్ వాటర్, దేంతో అయితే గోధుమ పిండి తీసుకున్నాను సేమ్ కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో 1 ఆర్ 4 టీ స్పూన్స్ గుడ్ పౌడర్ అయితే తీసేసుకున్నాను. సో అది బాగా ఒక కన్సిస్టెన్సీ వచ్చేలాగా మరిగిచ్చేసుకున్నాను. ఒక 2-3 బాయిల్స్ ఇచ్చేసాను అనమాట. ఆఫ్టర్ దట్ ఏదైతే చల్లపెట్టున్నానో అది దాంట్లో ఒక హ్యాండ్తో విస్కర్ ఉంటుంది కదా, సో దాంతో కలుపుతా లైక్ లమ్స్ అయిపోతాయంట. సో దానివల్ల ఒక దాంతో కలుపుతా ఇంకో ప్లేట్లో నుంచి అది వేసేసాను. అది వేయంగానే చూడండి గైస్ ఎంత గట్టిగా అయిపోయిందో. సో లైక్ లమ్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోతూ ఉన్నాయి. సో ఆఫ్టర్ దట్ తొందరగా అయితే మిల్క్ తీసుకొని వేసేసాను. సేమ్ కప్ 1 కప్ వేసేసాను. సో అయినా అది చాలా గట్టిగా అయిపోతా అనింది. సో అట్లా విస్కర్తో అయితే బాగా లమ్స్ క్లియర్ చేసేసి బాగా కలుపుతా వెళ్తుంటే ఆ కన్సిస్టెన్సీ సూపర్గా తయారైంది. సో ఆఫ్టర్ దట్ కిష్మిష్ అయితే వేసేసాను. చూడండి గైస్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ప్లీజ్ ఫర్ వాచింగ్, లైక్, సబ్స్క్రైబ్, బాయ్.